Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah 55 verse 12. నేటి దినం ధ్యానం కొరకు యెషయా గ్రంథము 55వ అధ్యాయం 12వ వచనం నుంచి తీసుకొనబడింది. Ye shall be led forth with peace. మీరు సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. The first thing I want to do this morning is to show you that this text has to do with you and your future. మొట్టమొదటిగా నేను ఈ ఉదయకాలం మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇది మీకు మీ భవిష్యత్తుకి మీకు ఏం చేయబోతుంది ఈ వచనమని. If you can't do that, there is no good reason for you to pay any attention. నువ్వు ఆ విధంగా చేయలేకపోయినట్లయితే ఆ విధంగా ఏ విధమైనటువంటి మంచి కారణంగా అది ఏమి ఉండదు ఇంకా. And there is no use in paying attention. ఆ విధంగా మీరు దాని మీద దృష్టి పెట్టడం వల్ల కూడా ఉపయోగం ఏమి లేదు ఇంకా. Your life has so many pressures and stresses. నీ యొక్క జీవితంలో చూస్తూ వచ్చినట్లయితే ఎన్నో ఒత్తిడులు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. So let me try to win your hearing by showing you that the test in God's word for you this morning. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మీద నువ్వు నమ్మిక ఉంచడం ద్వారా ఏ విధంగా నువ్వు గెలుస్తావు, ఏ విధంగా మేలు పొందుతావు అనే సంగతి. Now I want you win your hearing. ఇప్పుడు మీరు వినాలని నేను ఆశపడుతూ ఉన్నాను. That it has a tremendous relevance, this verse, for your future. మీ యొక్క భవిష్యత్తు కొరకు మీకు ఎంతగానో ఇది అన్వయింపుకోదగినటువంటిది. I am telling you. నీతో నేను చెప్తున్నాను. I am telling you. నువ్వు అంటున్నా. నువ్వని నేను ఒత్తి చెప్తూ ఉన్నాను. Who is the you? ఎవరు ఆ నువ్వు అంటే? First of all, మొట్టమొదటిగా let us take the you in verse 12. 12వ వచనంలో ఉండేటటువంటి నువ్వు అనేటటువంటి మాట చూద్దాం. For you shall go out in joy and be led forth in peace. నువ్వు సంతోషముగా బయలు వెళ్ళుదువు. Who is this you? ఎవరు ఈ నువ్వు అనే మాట ఎవరు అసలు? It is the same people that have been spoken to all along. అందరితో పాటు ఉండేటటువంటి All these chapters, about them only it is written. ఈ అధ్యాయాలన్నిట్లో కూడా ఆ వ్యక్తుల గురించి వారి గురించే రాయబడుతూ వచ్చింది. Who are they? ఎవరు వారు అసలు? To all who respond to God's great invitation. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆహ్వానం ముందు చూడు, దానికి ప్రతిస్పందించారు చూడు, వారి గురించే ఇది రాయబడింది, వారే వీరు అని. In verse 6, it is the person who seeks the Lord while he may be found. ఇక్కడ 6వ వచనంలో చూస్తూ వచ్చినట్లయితే ఎవరైతే దేవుడిని వెతుకుతారో వారు ఆయనకు దొరుకుతాడు. So that person. ఆ వ్యక్తే. And it is the person who call upon him while he is near. ఎవరైతే ఆయన సమీపంగా ఉండేటప్పుడు ఆయనకు మొర పెడతాడో ఆ వ్యక్తి. And in verse 7, 7వ వచనంలో చూస్తే it is the wicked person who forsakes his way. ఎవరైతే భక్తిహీనులు ఉంటారో వారు తమ మార్గాన్ని విడవాలవారు. They will forsake their way. వారి యొక్క మార్గాన్ని వారు విడిచిపెట్టేస్తారు. So the unrighteous person who forsakes his thoughts, the people who return to the Lord for mercy and pardon, such people they have to come. ఎవరైతే భక్తిహీనులుగా ఉండేటటువంటి వారు వారి యొక్క మార్గాలన్నింటినీ విడిచిపెట్టి ప్రేమ కొరకు క్షమాపణ కొరకు ఎవరైతే వస్తారో అటువంటి వారు రావాలి. So in verse 1, మొదటి వచనంలో చూస్తే it is the people who come to the water because they are thirsty. ఎందుకంటే వారు ఎంతో దాహంగా ఉన్నారు కాబట్టి వారు నీళ్ళ యొద్దకు వస్తూ ఉన్నారు. And even though they have no money, వారి దగ్గర డబ్బు లేకపోయినా, రోకలు లేకపోయినా సరే, they buy wine and milk without money and without price. వారు ఏ విధమైనటువంటి క్రయం చెల్లించకుండానే వారు ఏం చేస్తున్నారంటే పాలని ద్రాక్ష రసాన్ని కొంటూ ఉన్నారు. So in other words, ఇంకొక మాటలో చెప్పాలంటే that you in verse 12 is 12వ వచనంలో ఉండేటటువంటి నువ్వు అనేటటువంటి మాట is a person who feels need in his soul. అంటే తన యొక్క ప్రాణానికి అక్కర ఉంది అని గ్రహించినటువంటి వ్యక్తి. He is the one who hears the voice of God offering refreshment and nourishment and exhilaration. ఎవరైతే దేవుడి యొక్క స్వరం విని ఆయన ఎవరైతే వారిని ఉత్తేజింపజేయాలని, వారిని తాజాపరచాలని, నూతనపరచాలనుకుంటున్నాడు, ఆ యొక్క స్వరం విన్నటువంటి వారు. He is the person who seeks the Lord that he may be found. ఎవరైతే దేవుడు ఉన్నాడు అనేసి ఆయన ఎదుగుతూ ఉన్నారో వారు కనుగొంటూ ఉన్నారు. And that person who calls upon him while he is near. ఆయన సమీపంగా ఉండేటప్పుడు ఎవరైతే ఆయనకు మొరపెడుతున్నాడో ఆ వ్యక్తి. And also the person is the one who drinks from the fountain of life. ఎవరైతే ఆ జీవక జలం నుంచి తాగుతూ ఉన్నాడో ఆ వ్యక్తి. And he is the person who receives mercy and pardon for all his sins. ఆయన యొక్క పాపముల కొరకైనటువంటి కనికరము క్షమాపణ ఎవరైతే పొందుతున్నారో ఆ వ్యక్తి. And he is the person that you is who trusts in the triumphant promises of God described in verse 11. 11వ వచనంలో దేవుడి యొక్క వాగ్దానాలు విజయవంతమైనటువంటి వాగ్దానాలు యందు నమ్మిక ఉంచినటువంటి ఆ వ్యక్తి గురించి. What is written in verse 11? ఏం రాయబడింది 11వ వచనంలో? My word shall accomplish that which I purpose and prosper in the thing for which I sent it. అలాగనే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరల రాక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. In your case, నీ విషయంలో
are you that you this morning? ఇక్కడ రాయబడినటువంటి నువ్వేనా? In other words, ఇంకొక మాటలో have you చెప్పాలంటే been responding to what God offers in this great invitation of Isaiah 55? యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో దేవుడు గొప్ప ఆహ్వానాన్ని ఇస్తున్నాడు చూడు. ఆ ఆహ్వానాన్ని అందుకొని ప్రతిస్పందిస్తున్న వ్యక్తి నువ్వేనా? If so, ఒకవేళ నువ్వే అయితే you are the one being talked about in verse 12. 12వ వచనంలో నీ గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉంది. Did not Isaiah write to the Jews of his day? అయితే యెషయా ఆ దినాల్లో ఉండేటువంటి యూదులకి రాయలేదు కానీ He has written for them. వారి కొరకు రాశాడు. But some might say, అయితే కొంతమంది అంటారు, are you sure? నీవు నిశ్చయమైనా? Are you sure that he wrote to Jews? ఆయన యూదులకే రాశాడనే నిశ్చయత నీకు అనుకుంటున్నావా? And isn't the book written for you also? నీ కొరకు కూడా రాయబడినటువంటిది కాదా ఇది? Yeah, a Gentile 2700 years later, can we, as a Gentile, can we claim that hold on to the promise even today? 2700 సంవత్సరాల తర్వాత అన్యులుగా మనం ఆ యొక్క వాగ్దానాన్ని ఇలా పట్టుకోలేమా? So let me answer in two ways. రెండు విధానాల్లో మీకు జవాబు ఏమన్నాడు నన్ను. One is to remind you that all Gentiles who trust in Jesus the Messiah, ఎవరైతే ఆ మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి అన్యులందరూ they will become true Jews. వారు నిజమైనటువంటి యూదులైనారు. వారు Why? ఎందుకో We తెలుసా? are united to the seed of Abraham. మనము అబ్రహాం యొక్క సంతతితో ఐక్యం చేయబడినటువంటి వారు. If you read Romans 2:29 రోమిలకు రాసిన పత్రిక 2:29 మీరు చదివితే, or Galatians 3:29, గలతీ 3:29 మీరు చదివితే, whoever believed in Lord Jesus Christ as their savior, they are considered as the seed of Abraham, the heir of the promises. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారో వారందరూ అబ్రహాము సంతతికి ఎంచబడతారు. వారందరూ వాగ్దానాలకు వారసులు. You may be a Gentile, నువ్వు అన్యుడు కావచ్చు, but if you want to enjoy the promises that God has made to Abraham, ఏదైతే దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసిన ఆ యొక్క వాగ్దానం నువ్వు కూడా అనుభవించి ఆనందించాలంటే, we all know they are made to the Jewish people. అవన్నీ కూడా యూదుల కొరకే చేయబడ్డాయి. వాగ్దానాలన్నీ మనకు తెలుసు. If you want to enjoy, you must become a Jew. నువ్వు ఒకవేళ వాటిని అనుభవించి ఆనందించాలంటే నువ్వు కూడా యూదుడు కావాలి. And how you can become a Jew in the New Testament time? నూతన నిబంధన కాలంలో ఏ విధంగా నువ్వు యూదుడిగా కాగలవు? It is a spiritual conversion. ఇది ఆత్మీయమైనటువంటి మార్పు ఇది. And by accepting Lord Jesus Christ as your savior, you can become the seed of Abraham, a Jew. నువ్వు యేసుక్రీస్తు ప్రభుని వ్యక్తిగత రక్షకుడిగా ప్రభువుగా నువ్వు అంగీకరిస్తూ వచ్చినట్లయితే నువ్వు కూడా అబ్రహాము సంతతి అవుతావు. అప్పుడు నువ్వు కూడా యూదుడు అయిపోతావు. Then you can enjoy this blessing. అప్పుడు నీ ఆశీర్వాదాలను నువ్వు ఆనందించవచ్చు. Then that you about whom Isaiah wrote, you will become that you. అక్కడ ఎవరు నీవు అనేటటువంటి రాశాడు కదా, నీకు అనేటటువంటి దేశం, అప్పుడు ఆ నువ్వు అయిపోతావు. The other answer is to look at how the Bible closes in Revelation 22. ఏ విధంగా ప్రకటన 22లో రాయబడిందో అది ఇంకొక జవాబుగా నేను చెప్తూ ఉన్నాను. When the Bible is coming to a close, బైబిల్ ముగింపులోనికి వస్తూ ఉన్నప్పుడు, and if it is throwing out the great invitation as widely as it possibly can to all men and women and children everywhere, ఆ యొక్క స్త్రీలకి పురుషులకి పిల్లలకి ప్రతి ఒక్కరి దగ్గర ఉండే వారికి ఎంతో విశాలమైనటువంటి దృక్పథంతో ఆహ్వానమిస్తూ, and the language that it is uses is taken straight from Isaiah 55. ఇక్కడ వాడుతూ ఉండేటటువంటి భాష నేరుగా చూస్తే యెషయా గ్రంథం 55వ అధ్యాయం నుంచే తీసుకొనబడింది. If you read Revelation chapter 22, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయాన్ని మీరు చదివితే, if you read verse 17, 17వ వచనాన్ని మీరు చదివితే, and the Spirit and the bride say, come, and let him that heareth say, come, and let him that athirst come, and whosoever will, let him take the water of life freely. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడు రమ్ము అని చెప్పవలను, దప్పికొనిన వారిని రానిమ్ము, ఇచ్చేయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. Almost the language is like Isaiah 55. ఇక్కడ రాయబడినటువంటి భాష పదజాలం చూస్తే దాదాపు యెషయా గ్రంథంలో రాయబడిన మాటలే. The Spirit and the bride says, come, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్తున్నారు. and let him who hears say, come. వినువాడును రమ్ము అని చెప్పవలను. Let him who is thirsty come. దప్పికొనిన వారిని రానిమ్ము. Let him who desires take the water of life without price. ఏ విధమైనటువంటి క్రయం లేకుండా ఉచితముగా ఇచ్చేయించు వారిని జీవజలం ఉచితంగా పుచ్చుకొని ఆయన్ని రమ్మను. This is the same great invitation given in Isaiah 55:1. ఇదే గొప్ప ఆహ్వానము యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో ఇవ్వబడుతూ ఉంది. So now you understand it. ఇప్పుడు మీకు అర్థమైంటుంది ఇది. Isaiah 55 is written to Jews. యెషయా గ్రంథం 55వ అధ్యాయం యూదులకు రాయబడింది. Revelation is for everyone. ఈ యొక్క ప్రకటన అయితే ప్రతి ఒక్కరికి. So you are also
included in that. అందులో నువ్వు కూడా అందులో చేర్చబడి ఉన్నావు. It is not just for Jews or Greeks or Americans or whites or blacks or Asians or Indians. అది కేవలం ఈ యొక్క యూదులకి, అమెరికా వాళ్ళకి, గ్రీకులకి, తెల్లవారికి, నల్లవారికి, ఇండియన్స్ కానే కాదు. It is for everyone. మనలో ప్రతి ఒక్కరికి ఇది. So I say to you with great confidence నేను మీకు ఎంతో నిశ్చయతతో మీతో చెప్తూ ఉన్నాను, that you have been included all the way along in this chapter, and if you have called upon the Lord and turned from your sin, and if you turn to drink the water of life. నీవు ఒకవేళ నీ యొక్క పాపముల నుంచి వెనుదిరిగి నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆ యొక్క జీవజలం ఓటను నువ్వు తాగాలనుకుంటే ఇది నీ కొరకే, నీకు ఇది. And this final promise is yours. ఈ యొక్క చివరి వాగ్దానం నీదే. It has to do with your future. అది నీ యొక్క భవిష్యత్తు కూడా కొంత పని ఉంది దానికి. So in future you can enjoy it. నువ్వు భవిష్యత్తులో కూడా దాన్ని అనుభవించి ఆనందించవచ్చు. When will all this take place? ఇవన్నీ ఎప్పుడు సంభవిస్తాయి? But when is it referring to? To what time? ఎప్పటికి ఏ సందర్భానికి ఇవి అనుకూలపరచబడతాయి? When will you go out with joy? నువ్వు ఎప్పుడు సంతోషంతో బయలు వెళ్ళదవు? When will the mountains and hills break forth into singing? ఎప్పుడు ఈ యొక్క పర్వతములు ఇవన్నీ కూడా పాటలు పాడడం మొదలు పెడతాయి, చప్పట్లు కొట్టడం అన్ని ఎప్పుడు మొదలు పెడతాయి? I think verse 13 gives us the clue to answer that question. ఈ ప్రశ్నకి జవాబు 13వ వచనంలో కొంచెం మనకు ఒక క్లూ దొరుకుతుంది. It says, అది అందులో రాబడిన మాట, instead of the thorn shall come up the cypress, instead of the briar shall come up the myrtle. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు. What does it mean? ఏంటి దాని అర్థము? When Adam's curse is lifted up from the world, ఈ యొక్క ఆదాము యొక్క శాపం లోకం నుంచి ఎత్తివేయబడినప్పుడు, we all know when Adam sinned back in Genesis 3, ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాం పాపం చేశాడు, మనకు తెలిసి ఈ సంగతి. a curse came on the whole creation. ఈ సర్వ సృష్టి మీద శాపం వచ్చింది. Part of that curse was man's labor would made hard. ఈ శాపంలో కొంత భాగం ఏంటంటే మనుషుని యొక్క ప్రయాసం ఇంకా ఎక్కువైపోవడం, కష్టపడడం. And we are frustrated by thorns and thistles. మనం ఈ యొక్క ముళ్ళ తుప్పలు, గచ్చిపొదల చేత మనం ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉండవారంగా. It is written in Genesis chapter 3, ఆదికాండం 3వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి. verses 17 and 18. 17-18 వచనాల్లో, Cursed is the ground because of you, in toil you shall eat of it all the days of your life, thorns and thistles it shall bring forth to you, and you shall eat the plants of the field. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని చెప్పినటువంటి నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి గనుక నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముళ్ళ తుప్పలను గచ్చి పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. So I think what Isaiah 55:13 is saying is that the curse will be lifted. ఏదైతే యెషయా గ్రంథం 55:13లో చెప్పబడిందో, అయితే ఆ యొక్క పాపము, శాపం అనేది తీసివేయబడాలి. What is written there? ఏం రాయబడింది అక్కడ? It will be lifted up. అక్కడ ఎత్తివేయబడుతుందని. Why? ఎందుకు? Because it is written that in 13th verse, 13వ వచనంలో రాయబడింది కదా, the thorn shall come upon the cypress and the briar shall come upon the myrtle. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. What does it mean? ఏంటి దాని అర్థం? Thorns and briars will done away with. ఇప్పుడు చూస్తూ వచ్చినట్లయితే ఈ యొక్క ముళ్ళ చెట్లు, ఈ యొక్క దురదగొండి చెట్లు లేవని ఇంకా. And in their place will come things of beauty and strength and usefulness. ఇప్పుడు వాటి యొక్క స్థానంలో ఎంతో బలమైనటువంటి, రమ్యమైనటువంటి, ఉపయోగకరమైనటువంటి ఉంటున్నాయి. Yeah, the cypress and the myrtle trees. ఇక్కడ చూస్తూ వస్తే దేవదారు వృక్షము, గొంజి వృక్షము. The last line of verse 13 shows, ఈ 13వ వచనంలో ఉండేటటువంటి చివరి మాట చెప్తుంది, that this promise has to do with more than just a brief change in agriculture. ఈ యొక్క వ్యవసాయంలో వచ్చేటటువంటి కొంత మార్పుని తెలియజేస్తూ ఉంది. ఇది more than that it is speaking, it is not about agriculture. ఈ యొక్క వ్యవసాయం గురించి మాత్రమే కాదు, దానికంటే ఇంకా అధికంగా ఇది మాట్లాడుతూ ఉంది. The changes for an everlasting sign which shall not be cut off. అంటే మరలా ఎప్పుడు కొట్టివేయబడినటువంటి నిత్యమైనటువంటి జ్ఞాపక సూచనకు ఎల్లప్పుడూ ఉండేటటువంటి మార్పుగా ఉంటూ ఉన్నది. simply thorns becoming myrtles. ఏదో ఈ యొక్క ముండ్ల పొదలకు బదులుగా దేవదారు వృక్షములు, దురదగొండలకు బదులుగా గొంజి వృక్షాలు కాదు, మాత్రమే కాదు కానీ, not just an agricultural change. ఇది కేవలం ఈ వ్యవసాయ సంబంధమైన మార్పు మాత్రమే కాదు కానీ, curse is lifted up. ఈ యొక్క శాపం అనేది ఎత్తివేయబడింది. That is what is the meaning behind it. దాని వెనకాల ఉండేటటువంటి అర్థం అదే. So what is being promised here is a major world change when the curse is lifted. ఈ యొక్క శాపం అనేది ఎత్తివేయబడినప్పుడు ఎంతో విశాలమైనటువంటి విధానంలో ఎంతో గొప్ప మార్పు అనేది జరుగుతూ ఉంది. And the creation supports human life. ఈ యొక్క సృష్టి అంతా కూడా మానవ జీవితానికి ఎంతగానో మద్దతుగా నిలుస్తుంది. Today it is not like that. ఈ దినానైతే అలా లేదు. In one place
floods are there. ఒక ప్రదేశంలో చూస్తే వరదలు, And other place, drinking water is not there. ఇంకొక ప్రదేశంలో తాగడానికైతే నీళ్ళు లేవు. In one place, ఒక ప్రదేశంలో the production is so much. అక్కడ చూస్తే ఎంతగానో దిగుబడి. In our day-to-day life, we can see. మన అనుదిన జీవితంలో మనం చూస్తూ వస్తుంటాం. In one place, ఒక ప్రదేశంలో 1 kilo tomatoes are 10 rupees. ఒక కిలో టమాటాలు 10 రూపాయలు. In another place, ఇంకొక it ప్రదేశంలో is 100 rupees. 100 రూపాయలు అక్కడ. Why this difference? The same earth is there. ఇదే భూమి అక్కడ కూడా ఉంది కదా, ఎందుకు ఈ వ్యత్యాసము? This is what the cursed earth is doing because the nature is not cooperating. ఇదే శపితమైనటువంటి భూమి చేస్తూ ఉండేటటువంటి సంగతి, ఎందుకంటే ఈ యొక్క ప్రకృతి మనుషుడికి సహకరించట్లేదు. In one place, earthquakes are there. ఒక ప్రదేశంలో భూకంపాలు, Another place, storms. ఇంకొక ప్రదేశంలో తుఫాన్లు, Oh, so many ways. Wildfires. ఇంకొక దగ్గర చూస్తే కార్చిచ్చు, అనేక రకాలైన సంగతులు. So, all these things will be lifted up. ఇవన్నీ కూడా ఎత్తివేయబడతాయి. Today, life is becoming more hard, but when this thing happens, when the curse is lifted up, yes, human life, the creation supports the human life. ఈ దినాన్ని చూస్తూ వచ్చినట్లయితే మానవ జీవితం ఎంతో కష్టతరంగా ఉంటూ ఉన్నది. ఒకసారి ఈ యొక్క శాపం అనేది ఎత్తివేయబడినప్పుడు తర్వాత ఈ యొక్క సృష్టి అంతా కూడా మానవునికి ఎంతగానో సహకరించి మానవుని యొక్క జీవితం ఎంతగానో తేలిగ్గా ఉంటూ ఉంటది. When is it possible? ఎప్పుడది సాధ్యమవుతుంది? When the kingdom of God is established on the earth. దేవుని యొక్క రాజ్యము భూమి మీద స్థాపించబడినప్పుడు. Oh, a beautiful and a radical change. ఎంతో రమ్యమైనటువంటి ఉన్నపాటున వచ్చేటటువంటి మార్పు. It is described beautifully in Isaiah 11th chapter. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఎంతో రమ్యంగా ఈ మాటలు వివరించబడ్డాయి. From verses 6 to 9. 6 నుంచి 9 You వచనాల్లో. can read them later. వాటిని మీరు తర్వాత చదువుకోవచ్చు. Yeah, it is a promise that comes right after the promise of Christ. ఈ యొక్క క్రీస్తు యొక్క వాగ్దానం తర్వాత వచ్చేటటువంటి వెంటనే వచ్చే వాగ్దానాలు ఇవి. Yeah, the shoot from the stump of Jesse, the son of David. ఈ యొక్క దావీదు యొక్క వేరు చిగురు నుంచి వచ్చేటటువంటి మొద్దు నుండి చిగురు. మొద్దు నుంచి చిగురు పుట్టును అనే సంగతి. And after talking about that, about Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడిన వెంటనే yeah, it is from that stump of Jesse, ఆ యొక్క యెషయా మొద్దు నుంచి a shoot will come. ఒక చిగురు అనేది వస్తది. What does it mean? ఏంటి దాని అర్థము? See, the lineage of Jesse, ఈ యొక్క యెషయా యొక్క సంతతి it became like a stump, అది ఒక వేరు మొద్దులాగా ఉంటది. no fruit, ఏ విధమైనటువంటి ఫలం ఉండదు, drying out. అది ఎండిపోయేటటువంటిది. Almost it is just dying. అది దాదాపు ఇంకా చచ్చిపోయేటటువంటి పరిస్థితిలో For ఉన్నట్టు. years together there is no leaves, there is no shoot, there is nothing. సంవత్సరాల తరబడి ఏ విధమైనటువంటి చిగురు లేదు, ఏ విధమైనటువంటి ఆకులు లేనే లేవు. When we see such a stump, మనం అటువంటి ఆ మొద్దును చూసినప్పుడు we tell that it is a useless. అదే ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు, పనికిరాంది ఇది, Throw it in the fire. దీన్ని అగ్నిలో వేసేసాయి. But from that, అయితే దాని నుంచి it is written, a shoot will come. అప్పుడు రాయబడిన మాట ఏంటంటే యెషయా వేరు చిగురు వస్తుంది అని. Oh, what a wonderful thing. ఎంత అద్భుతమైన సంగతి. That is from the line of Jesse, which people thought it will be extinguished, and Lord Jesus Christ, as a shoot, he is coming. ఆ యొక్క యెషయా యొక్క సంతతి దాదాపు ఇంకా దీని పని అయిపోయింది, ఇంకెంతటితో అంతరించిపోతుంది అనుకుంటున్నప్పుడు ప్రజలు అందులో నుంచి వేరు ఏ విధంగా అయితే చిగురు మొలుస్తుందో ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క వంశావళిలో నుంచి వస్తాడు. So God is planning wonderful future for you. దేవుడు నీ కొరకు అద్భుతమైనటువంటి భవిష్యత్తుని ప్రణాళిక చేస్తున్నాడు. Oh, he want you to be happy forever. నీవు ఎల్లప్పుడూ శాశ్వతంగా నువ్వు సంతోషంగా ఉండాలని ఆయన He wants you కోరుకుంటున్నాడు. to live in peace forever. నువ్వు ఎల్లప్పుడూ శాంతితో సమాధానంతో ఉండాలని ఆయన Oh, what a కోరుకుంటున్నాడు. good God. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. What he is telling? ఆయన ఏం చెప్తున్నాడు? Oh, he will take you out in peace. నిన్ను ఎంతో సమాధానంతో బయటికి తీసుకెళ్తాడు, తోడుకొని పోతాడని చెప్తున్నాడు. How is it possible? ఏ విధంగా సాధ్యము? Only one thing. ఒకే ఒక సంగతి, You also must become a Jew to enjoy these blessings. ఈ ఆశీర్వాదాలు నువ్వు కూడా అనుభవించి ఆనందించాలంటే నువ్వు కూడా యూదుడిగా ఖచ్చితంగా కావాల్సిందే. How you can become, I already told you. ఏ విధంగా నువ్వు కాగలవు అనేది నేను ఇదివరకే చెప్తూ వచ్చాను. Accepting Lord Jesus Christ as your Savior, you can become the seed of Abraham. యేసుక్రీస్తు ప్రభువును నువ్వు రక్షకుడిగా అంగీకరించడం ద్వారా నువ్వు అబ్రహాం యొక్క సంతతిగా చేయబడతావు. So let us offer our joyful worship for him, for his plans for us. ఆయన మన పట్ల కలిగినటువంటి ప్రణాళికలను బట్టి మనం ఆయనకి ఎంతో సంతోషభరితమైనటువంటి ఆరాధన మనం అర్పిద్దాం. Oh Lord, you are having such a great plan. ఓ ప్రభా, నీవు నా పట్ల ఇంత గొప్ప ప్రణాళికలు కలిగి You ఉన్నావా? want to make a Gentile as a Jew. ప్రభా, నేను అన్యుడైనటువంటి నన్ను నువ్వు యూదుడిగా చేయాలనుకుంటున్నావా? Oh, a person who is outside the covenant, you want to bring us into the fold of the covenant. ఓ ప్రభా, నేను నిబంధనలకు వెలుపల ఉండేటటువంటి నన్ను నిబంధనలో
రక్షణలోకి తీసుకురావాలనుకుంటున్నావు ప్రభా? Oh, he has provided the way by his death on the cross. ఆయన కలువరి శిలువలో మరణించడం దానికి అవసరమైనటువంటి మార్గాన్ని మనకు ఏర్పాటు Why చేశాడు. can't you utilize that opportunity? ఎందుకు ఆ అవకాశాన్ని మీరు You వినియోగించకూడదు? need not pay anything for that. దాని కొరకు నువ్వేం చెల్లించాల్సిన అవసరం కూడా Receive లేదు. him in your heart. నీ హృదయంలోనికి చేర్చుకో. By accepting Lord Jesus Christ, you can enjoy all these promises. యేసుక్రీస్తు ప్రభువును వ్యక్తిగత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించడం ద్వారా ఈ ఆశీర్వాదాలను అనుభవించి You need ఆనందిస్తావు. not pay even 10 paisa for that. దాని కొరకు కనీసం ఒక 10 నయా పైసలు కూడా చెల్లించాల్సిన You పని need లేదు. not walk even one furlong distance for that. కనీసం దాని కొరకు ఒక పర్లాంగ్ కూడా నువ్వు నడవాల్సిన పనే లేదు. Wherever you are, నువ్వు ఎక్కడున్నావు అక్కడే confess your sins. నీ పాపాలను ఒప్పుకో. Accept him as your savior. ఆయన నీ వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించు. Acknowledge that you are a sinner నువ్వు పాపి అనే సంగతి గ్రహించు. and ask him to wash your sins. నీ పాపాలని కడగమని చెప్పి ఆయన నువ్వు అడుగు. The blood of Jesus Christ can wash. యేసు ప్రభు యొక్క రక్తం అన్నింటినీ కడిగి వేస్తుంది. You can become a child of God. నువ్వు దేవుని బిడ్డ అయిపోతావు. Oh, what more we want? ఇంకా దానికంటే మనకు ఇంకేం కావాలి? If we really lose this free offer, మనం నిజంగా ఇటువంటి ఉచితంగా వచ్చినటువంటి అవకాశాన్ని మనం పోగొట్టుకుంటే with what name we have to call ourselves? మనల్ని ఏం పేరుతో పిలుచుకోవాలి? ఇంకా Are we not foolish? మనం బుద్ధిహీనులం కాదా? Losing such an opportunity. అంత గొప్ప మంచి అవకాశం, చక్కటి అవకాశం, Everything is free. సమస్తం కూడా ఉచితమే. You can go out with joy. నువ్వు సంతోషంతో బయలు వెళ్ళొచ్చు. May God enable you to think about it and receive Jesus Christ as your savior. ఆ యొక్క ప్రభు నిన్ను ఈ విషయమై ఆలోచించేటట్టు చేసి యేసుక్రీస్తు ప్రభుని వ్యక్తిగత రక్షకుడిగా నువ్వు చేర్చుకునేటట్లు చేయను. That God may bless you abundantly. ఆ దేవుడు నిన్ను సమృద్ధిగా నిన్ను ఆశీర్వదించును Then గాక. the thorns in your life, they will become myrtles. అప్పుడు నీ జీవితంలో ఉండేటటువంటి ముళ్ళ పొదలు ఇవన్నీ కూడా ముళ్ళ తొప్పలు ఇవన్నీ గొంజి వృక్షములుగా అవుతాయి. What does it mean? ఏంటి దాని అర్థం? Curse will be removed and blessing will start. అంటే శాపం అనేది ఎత్తివేయబడుతుంది, తీసివేయబడుతుంది, ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. Oh, when a small sprout, it is blossoming means it is blessing. చూడండి, ఒక చిన్న చిగురు వస్తుందంటే అది ఆశీర్వాదం. And a thorn is not a blessing. ఈ యొక్క ముళ్ళు అనేది ఆశీర్వాదం కాదు అది. So you can enjoy the blessing. నువ్వు ఆశీర్వాదాలు నువ్వు అనుభవించి ఆనందించవచ్చు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు what తండ్రి, a loving God art thou. ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు Though నాయనడు. we are not the people of the covenant, but thou want to make us the people of the covenant through your blood. ప్రభా, మేము నిబంధన పిల్లలం కాకపోయినప్పటికీ నీ యొక్క రక్తం ద్వారా మమ్మల్ని నిబంధన పిల్లలుగా నువ్వు చేశావు. నీకు వందనాలు చెల్లిస్తున్నావు. And O Lord, dear ones who are hearing this message, ప్రభా, మా ప్రియులు ఎవరైతే వింటున్నారో వారు O Lord, they also receive you as their personal savior. వారు కూడా నిన్ను వ్యక్తిగత రక్షకుడిగా ప్రభువుగా చేర్చుకునేటట్టు చేయండి. Help them to enjoy this joy and peace forever and ever. ప్రభా, నీవు ఇచ్చేటటువంటి శాంతి, సమాధానం, సంతోషం ఎల్లప్పుడూ వారు అనుభవించి ఆనందించేటట్టు చేయండి. Make their thorns and the briars, O Lord, yes, cedars as myrtles. ప్రభా, వారి జీవితాల్లో ఉండేటటువంటి ముళ్ళ చెట్లు, దురదగొండ్లు వాటికి బదులుగా దేవదారు వృక్షములు, గొంజి వృక్షములు చేయండి. ప్రభా, Bless them. వారిని ఆశీర్వదించండి. Be with us throughout the day. ప్రభా, ఈ దినమంతట్లో మీరే మాకు తోడుగా ఉండండి. Every step may be guided by thee. ప్రభా, మేము వేసే ప్రతి అడుగు నీ ద్వారా మేము నడిపించబడేటట్టు చేయండి. We do pray in the covenant making and covenant keeping name of our Lord and Savior Jesus Christ. నిబంధన చేసి నిబంధన నెరవేర్చేటటువంటి మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.